నమస్తే, నేను మీ లేతాకుల రఘుపతి రెడ్డి. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా బంధు 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 బంధుల కహాని నడుస్తున్నది. ఏ నోటిని పలకరించినా, ఏ అవ్వను పలకరించినా, ఏ విద్యార్థిని పలకరించినా, ఏ రైతును పలకరించినా కూడా బంద్ అయింది బంద్ అయింది బంద్ అయింది బంద్ అయింది వయా అనేటువంటి వాయిస్ వస్తూ ఉన్నది. అసలు ఈ బంధుల కహాని ఏందో జర మీరు కూడా ఒకసారి చూడండి. రైతు బంధు బందైంది వాయ్, రైతు బీమా బందైంది వాయ్, స్కూల్ పిల్లల బ్రేక్ఫాస్ట్ బందైంది వాయ్, 24 గంటల కరెంటు బందైందని చెప్పట్లే, సాగునీరు అరే బందైంది వాయ్, బీసీ బంధు బందైంది వాయ్, దళిత బంధు బందైందని చెప్పినా కదా, బతుకమ్మ చీర బందైంది, రంజాన్ తోఫా బందైందా, క్రిస్మస్ కానుక గది బి బందైంది వా, కేసీఆర్ కిట్టు గది బందైంది, న్యూట్రిషన్ కిట్టు బందైంది వా, ఓవర్సీస్ స్కాలర్షిప్ అబ్బా బందైంది వయ్యా, గొర్రెల పంపిణీ బందైంది వా, కంటి వెలుగు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా, బందైందని చెప్పినా కదా. మిత్రులారా, చూసిండ్రు కదా ఈ బంధుల కహాని ఏందో. ఏదడిగినా బంధు 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 బంధు. అసలు ఈ బంద్ ఏందో, కాంగ్రెస్ పార్టీని బంద్ పెడితే అసలు ఈ లొల్లంతా పోతుంది కదా. అసలు కాంగ్రెస్ పార్టీ బంద్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.